భూబకాసురుల కడుపు నింపే భూమిగా తూర్పుగోదావరి జిల్లా మారిపోయింది. అష్టలక్ష్మి కొండను అక్రమార్కులు నిలువున దోచుకుంటున్నారు. అధికారులు పర్మిషన్ ఇచ్చేది గోరంతైతే ఈ భూమి బకాసురులు మాత్రం కొండను ఖాళీ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వందల లారీలు పరిగెత్తుతూ కొండను మీటమీటగా మింగేస్తున్నాయి. హైవే పక్కనే ఉన్న రోడ్డులో భారీ లోడ్లతో లారీలు దూసుకుంటూ వెళ్లడం వల్ల గ్రామాలన్నీ దుమ్ముతో శ్మశానంలా మారిపోయాయి. ఇంత జరుగుతున్న అధికారులు ఏమాత్రం తమేమీ వినలేదు, చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అష్టలక్ష్మి గుడి సమీపంలో ఉన్న ఏదైతే కోరి మార్కెట్ ఉందో పూర్తి స్థాయిలో మైనింగ్ మాఫియాకి అడ్డు అడుపు లేక ఉందని చెప్పవచ్చు. ఈ గోరంతా పర్మిషన్లు తీసుకుంటే కొండ పిండి చేస్తున్న ఈ మైనింగ్ మాఫియా పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ చూడవచ్చు. అయితే మన వెనకాల ఏదైతే కనబడుతుందో పూర్తి స్థాయిలో మనం నుంచున్న ప్లేస్లో నుంచి కూడా ఇక్కడ ఉండవలసిన కొండ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత కనబడుతుందో అదే కొండని ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం ఈ మైనింగ్ బకాసురులు అయితే మాత్రం పూర్తి స్థాయికి కొండ అయితే మాత్రం పిండి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరి వల్ల పర్మిషన్లు ఉన్నాయంటూ కొంతవరకు మాత్రమే ఇక్కడ పర్మిషన్లు తీసుకుని తర్వాత ఎంతైనా తవ్వుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ అధికారులు అయితే మాత్రం చేతులు తెలిపే చేస్తున్నారు. ఇప్పటికి కూడా తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల మైనింగ్ మాఫియా జరుగుతున్నా సరే ఇప్పటికీ కూడా అధికారులు అయితే చోద్యం చూస్తున్నారు. నిమ్మక నీరెత్తట్లు కూడా పూర్తిగా వ్యవస్థల తీరుపై అయితే మాత్రం ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాల నుండి పూర్తిగా స్థాయి ప్రకృతిని కూడా నాశనం చేస్తున్న ఈ యొక్క మైనింగ్ మాఫియా అయితే మాత్రం కోట్ల రూపాయలని వెనకాల చేసుకుని వారు ధనార్జన లాభం చేసుకుంటారని కూడా చెప్పవచ్చు. అయితే అధికారులకు అయితే మాత్రం ఇప్పటికే కూడా స్థానికులు చాలా సార్లు కూడా మొరపెట్టుకున్నా సరే ఉదయం నుండి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే తోలకాలు ఉంటాయి, ఎటువంటి తోలకాలు ఉండకూడదని పర్మిషన్లు రాసినా సరే వీళ్ళు యథాచిగా అర్ధరాత్రులు కూడా పూర్తి స్థాయిలో రోడ్లపై కూడా పూర్తిగా ఈ యొక్క మైనింగ్ మాఫియాతో అధిక భారీ లోడ్లతో పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెడుతూ కూడా అనేక రకాలుగా కూడా వీళ్ళు మైనింగ్ మాఫియా నుండి దోచుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ప్రస్తుత ప్రజల నుండి కూడా అనేక విధాలుగా ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేకి కానివ్వండి, అలాగే స్థానిక అధికారులు ఎంఆర్ఓ కూడా ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి మేము బాధపడుతున్నామని స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్నిసార్లు వీళ్ళకి ఫిర్యాదు చేసినా సరే అధికారులు అయితే మాత్రం నమ్మక నీరుతట్లు వ్యవస్తున్నారు. వీళ్ళ పరిస్థితి పూర్తిగా కూడా వారైతే ఎవరైతే భూబకాసురులు ఉన్నారో మైనింగ్ మాఫియా ఉన్నారో అధికారులు పూర్తిగా కూడా లంచాలతో పూర్తిగా వారిని మైమరిచి ఎప్పటికప్పుడు కూడా వారికి తైలాలు పంపిస్తుండడంతో అధికారులు అయితే మాత్రం వారి నోటికి మూతపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే గోకవరం మండలంలో ఎక్కడైతే ఈ అష్టలక్ష్మి గుడి సమీపంలోని ప్రభుత్వం సంబంధించిన భూములు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మైనింగ్ మాఫియా దోచుకున్నారో వారిపై ఎప్పటి వరకు కూడా చర్యలు తీసుకుపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎన్నో ఈ యొక్క మైనింగ్ మాఫియాలో కొండ కొనుగోలు చేశారని చెప్పేసి పెట్టిన కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు పూర్తిగా కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా చేస్తున్న ఆగడాలపై ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కూడా ప్రజలైతే మాత్రం ఆగ్రహిస్తున్నారు. అయితే ఇందులో చోటా నాయకులు కూడా హస్తం ఉన్నట్టు, అలాగే కూటమి నాయకుల హస్తం కూడా ఉన్నట్టు వారి కూటమి నాయకులు ఈ యొక్క మైనింగ్ మాఫియాకు వారికి చేతులు కలిపి పూర్తి స్థాయిలో ఈ యొక్క భూగర్భ జలాన్ని వస్తున్న ఈ యొక్క కొండను కూడా పిండిని చేసే విధంగా కూడా మనం వెనకాల చూస్తున్న విజువల్స్ లో చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా వేలాది లారీలను ఇక్కడ నుండి రాత్రులు కూడా పూర్తిగా కూడా యథాచితగా ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల 24 గంటలు కూడా ఈ మైనింగ్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా అక్కడ తవ్వుకుపోతున్నారని చెప్పవచ్చు. ఎంత దారుణంగా ప్రభుత్వానికి కొల్లగొడుతున్న, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై ప్రస్తుతం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కూటమి నేతల చేయకలుపుకొని చేస్తున్నారా? కూటమి నేతల హస్తం ఉందా, లేకపోతే ప్రైవేటు భూ ఉందా, వ్యక్తులు ఎవరనేది కూడా చీకటి కోణంలో నడిపిస్తున్న ఈ దందా ఎంతవరకు కొనసాగిపోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కూడా చూస్తున్నాం మనం ప్రతి ఇక్కడ కూడా ఎంత కొండ ఉన్నదో మనం పైనుంచి చూస్తున్న అష్టలక్ష్మి సమీపంలో ఉన్న కొండ అయితే మాత్రం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ చెట్లు కనబడుతున్నాయో ఆ చెట్ల స్థాయిలో మనం నుంచున్న ప్లేస్ కూడా కొండ ఉండాలి. కానీ ఈ కొండను ఈ రోజు వేలాది రోజుల నుండి సంవత్సరాల నుంచి కూడా ఈ కొండని పూర్తిగా తాతల ముత్తాతల నాటి కూర్చున్నా సరే తరగని విధంగా కూడా ఈ మైనింగ్ మాఫియా అయితే మాత్రం పూర్తిగా తవ్వేసి ఈ అర్ధరాత్రి సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ కూడా కొండంతా మాత్రం చెప్పేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకోవట్లేదు ఎక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎటువంటి పర్మిషన్లు లేకుండా కొండ పర్మిషన్ అయితే కోతా కాగిత పర్మిషన్ తీసుకోవడం, కొండంతా మాత్రం ఈ కొండని పూర్తిగా కూడా పిండిని చేసిన ఈ మైనింగ్ మాఫియాపై పూర్తిగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోపోతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా పల్లపడి గ్రామాల్లో ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో మనం ఈ యొక్క మైనింగ్ మాఫియాని బట్టబయలు చేయడం జరిగింది. ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఉన్న అష్టలక్ష్మి గుడి సమీపంలో ఉన్న ఈ యొక్క మైనింగ్ మాఫియాని పూర్తి స్థాయిలో అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మైనింగ్ మాఫియాని పూర్తిగా అడ్డుకట్ట వేయకపోతే ప్రజలు ఉద్యమంగా చేరి రోడ్లపై కూడా లారీలన్నీ ఆపి ఒక ఉద్యమం ఏర్పాటు చేయబోతుందని కూడా ప్రజలు హెచ్చరిస్తున్నారు.